రోమాపత్రిక 6వ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం. పత్రిక 6వ అధ్యాయం లేదు నాయన, నీ మరుగుపరిచి నీ మాట మాకు మని యేసయ్య పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను. మా లేఖ అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక రోమీయులకు రాస్తూ, పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగున్న దానిలో జీవిస్తాం. ఈ దినం ప్రాముఖ్యమైన వాక్య ధ్యానాన్ని మీరు తెలుసుకోవాలి. చెప్పబడుతున్న మాట ఏంటంటే, పాపం విషయంలో చనిపోయారు, ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తాం. ఒక వ్యక్తి అతడు పాపం విషయంలో చనిపోయి క్రీస్తు యేసులో జీవాన్ని కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమో, వాడు ఎవరో కాదు, పాపంలో జీవిస్తాడు. అదేంటంటే, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం, మేము ఎలా ఉన్న పాపంలో జీవిస్తామని నువ్వు అనుకోవచ్చు. వాక్యం అంటా ఉంది, పాపం దానిలో జీవిస్తూ ఉన్నారు. చూడండి, నిర్గమకాండం 130 సంవత్సరాల బానిసత్వ జీవితంలో కొనసాగిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించి నడిపించి తీసుకొని వస్తూ ఉన్నాడు. వారు రామా సేతు నుండి సుక్కోతుకు వచ్చారు, సుక్కోతు నుండి యాతాముకు వచ్చారు, యాతాము నుండి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ముందు చూస్తే దేవుడు చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్రను కొట్టు, అది 2 పాయలు అయిపోద్ది, ఆ సముద్రం వాడిని తీసుకొని వెళ్ళి అని అంటూ ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు ప్రజలతో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మోషే భయపడకుడి, నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరని చెబుతుంటే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవునిలో కొనసాగుతూ వెనక్కి తిరిగి చూడవలసిన పని ఏంటి? ఆయన వారి మధ్య ఉండి నడిపించి సమస్యల వైపు తలెత్తి చూస్తున్నారు. సమస్య ఎదురుంది, ఎర్ర సముద్రం, ఎలాగని మేము వెళ్ళాలి? వెనకాల శత్రువు వస్తున్నాడు, ఏంటి మా పరిస్థితి? సర్వశక్తిమంతుడైన దేవుడు వీరు నడిపిస్తున్నాడన్న సంగతిని వారు మర్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆయన అంటున్నాడు, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడను చూడరు.
ఒకసారి వ్యక్తి రక్షించబడిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకూడదు, సమస్యల వైపు చూడకూడదు, సమస్యలను చూసి భయపడకూడదు, ఎదురున్న విపత్కరమైన పరిస్థితులను చూసి భయపడకూడదు. చూసుకుని కాపరి తోడుకు నడిపించి కాపరి మనతో ఉన్నాడు కనుక ఆయన మనల్ని రక్షించి నడిపిస్తాడు కనుక మనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసి అంటున్నాడు, పాపం విషయంలో జీవిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ నాడు కూడా విశ్వాస జీవితంలో కొనసాగిపోతున్న విశ్వాసులు కూడా ఆ రీతిగానే ఉంటున్నారు. మొట్టమొదటిగా విశ్వాసం చేసే పని ఏమిటంటే చూడండి, విస్తరించి మాట్లాడటం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను కాచుకునివాడు బుద్ధిమంతుడు. ఏంటంట? విస్తరించి మాట్లాడటం. అన్నీ నాకే తెలుసు అనుకుంటాం, ఎదుటివాడిలో తప్పులు ఎదగటం, ఎదుటివాడిలో దోషాలు చూసుకోవటం వీడి పని. కానీ దేవుని వాక్యం అంటుంది నువ్వు పాపం చేస్తున్నావని, ఆ పాపంలో నువ్వు నిలుచున్నావని దేవుని వాక్యం అంటుంది. ఒక్కసారి నువ్వు పాపం విషయంలో చనిపోయిన తర్వాత మరలా దాని వైపు నువ్వు ఎలా చూడగలుగుతావు? వాడి సంగతి నీకెందుకు, నిన్ను నువ్వు కాపాడుకో. దేవుని వాక్యం అంటా ఉంది. విస్తారమైన మాటలలో ఏమంటుందట? విస్తరించి మాట్లాడటం మానేయండి. నీకు తెలియకుండానే నువ్వు పాపం సంగతి దేవుని మాటలు ఎవడైనా నోటి కళ్ళను పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకుంటూ అనుకుని ఎడల భక్తి ఏమంట అయిపోయింది. నోటి కళ్ళను పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకుంటూ నేను భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అంటుంది. వ్యర్థమైన భక్తిని కలిగి ఉన్నావో, భయభక్తిని కలిగి ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో. నాలుకతో నేను పాపము చేయకుండానట్టుగా నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. 39వ కీర్తన 1వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు ఏం చేయాలట? తిట్టాలాన్ని, పాపిరాన్ని, దొంగరా, నువ్వు అలాంటోడురా, ఇలాంటి దానివే అని అనటానికి లేదు. భక్తిహీనుల్ని ఎదుట ఉన్నప్పుడు నువ్వేం చేయాలట? నోటికి చిక్కం పెట్టుకో. విస్తరించి మాట్లాడితే పాపంలో నిల్చున్నావని దేవుని వాక్యం అంటా ఉంది. ఎందుకు విస్తరించి మాట్లాడటం? దేవుని సంఘంలో కూడా ఆ రీతిగానే ఉంటాయి. అప్పటి వరకు రక్షణలో కొనసాగుతున్నంతసేపు బాగానే ఉంటుంది. కొత్తలో దైవజనుడు దేవుడిలాగా కనపడతాడు. కొంతకాలం అయ్యి వాక్యంలో ఎదుగుతూ వాక్యం తెలుసుకున్న తర్వాత ఏంటి అలా చెప్తున్నాడు, అదే నేనైతే ఇంకా గొప్పగా చెబుతుంది. అదేంటి నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయికి ప్రార్థన ఇస్తాడు, వాక్యం చదవమంటాడు, అది చెప్పమంటాడు, ఇది చెప్పమంటాడు. ఆమెకంటే భక్తి పరులు లేరా? మా భక్తి ఆయన కనపట్టలేదా? విస్తరించి మాట్లాడటం పాపం అన్న సంగతి మర్చిపోతారు. దేవుని వాక్యం అంటుంది, నా సొంత మాటలు నేను చెప్పట్లా. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. భక్తిహీనుల్ని ఎదుర్కొన్నప్పుడు చిక్కం పెట్టుకో. విస్తరించి మాట్లాడబాకు. నాలుగు అగ్ని అంటాడు, దహించి వేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలకు తన నోరు కాచుకొని వాడు తను కాపాడుకొని 18 సామెతల గ్రంథం 3వ వచనం, తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు ఏంటంట ఏమవుతాడు? చూడండి, సామెతల గ్రంథం 13:3,
తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును. ఊరికే మాట్లాడేవాడు ఏం తెచ్చుకుంటాడట? తనకు నాశనాన్ని తెచ్చుకుంటాడట. అంతుంది నీ మాటల్లో, అంతుంది నీ దాంట్లో. విస్తరించి మాట్లాడటంలో పాపం తెచ్చుకుంటున్నావు, నాశనాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుని వాక్యం అంటుంది, ఈనాడు రక్షణ పొందిన వ్యక్తులు కూడా ఆ రీతిగానే ఉంటారు. ప్రతి విషయంలో సనుగుడు గొనుగుడు, ప్రతి విషయంలో విస్తరించి మాట్లాడటం, వారికంటే నాకే తెలుసులే, ప్రతి దానిలో తప్పులు ఎదగటం, అది పాపం అన్న సంగతి మర్చిపోతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో నీవు ఉంటే విస్తరించి మాట్లాడటం మానే. భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీ నోటికి చెక్కం పెట్టుకోవటం నేర్చుకో. చూడండి, యాకోబు అంటాడు 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంచాడు చూడండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయును. ఏం చేస్తుందంట నాలుక? నీ శరీరానికి మాలిన్యం కలుగు చేసి నిన్ను పాపంలో నడిపించేది నాలుకే. దాన్ని అదుపులో పెట్టుకోకపోతే కొంపలు మునిగిపోతాయి, తగలబడిపోతాయి, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయి. కనుక ఈ ఉదయకాల సమయం దేవుడు అంటూ ఉన్నాడు, పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకమునకే చిచ్చు పెట్టబడును. దేనికి పెడుతుందంట? అది ఇష్టమా మనకి? చెప్పండి. రక్షణలో కొనసాగేవాడికి ఇదేం బాధ? రక్షణలో కొనసాగుతున్న వారికి ఇదేం పరిస్థితి? తెలియక చాలామంది విస్తారమైన మాటల్లో దోషం ఏంటి? పాపంలో నిలిచి ఉంటున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు ఒకసారి. 36, 37 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినముందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు. దేన్ని బట్టి? నీ మాటను బట్టి, నీ నోటిని బట్టి, నీ నాలుకతో నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వు నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో నిర్ణయించుకోవద్దు. ఈ ఉదయకాల సమయం నిన్ను నీవు పరీక్షించుకో. వ్యర్థమైన ప్రతి మాట పలికేవాడు నరకపాత్రుడు అవుతాడు. జాగ్రత్తగా మాట్లాడుకో. అంటాడు చూడండి, చూడండి కీర్తన గ్రంథం 39:1లో ఒక చక్కని మాట భక్తుడు రాశాడు చూడండి. నాలుకతో పాపం చేయకున్నట్లు చేస్తుందట. ఇక్కడ ఏమంటా ఉంది? నాలుకతో నేను పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూస్తున్నప్పుడు నా నోటికి చెక్కం పెట్టుకో. సన్నిధిలో అయ్యా నా నోటికి ఈ నాలుకే ఈ మాట నోటికి చిక్కం పెట్టుకొని ఉంటా. మొట్టమొదటిగా విస్తరించి మాట్లాడటం విశ్వాసం. రెండవది చూడండి, రెండవది సామెతల గ్రంథం 21వ వచనం. త్వరతో సామెతల పొరుగువారు
బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరిని తిరస్కరించకూడదు? ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయటానికి. మొదటివాడు ప్రార్థన చేస్తా అంటున్నాడు, నేను చాలా భక్తిపరుణ్ణి, వారానికి ఉపవాసాలు ఉంటున్నా, దశంభాగాలు ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్నీ చేస్తానే ఉన్నా, అదిగో నా పక్కనోడి కన్నా నేను గొప్పోడిని అన్నాడు అనుకున్నాడు. ఎవరిని తిరస్కరిస్తున్నాడు? తన పక్కన ఉన్నవాడు పొరుగువాడిని తిరస్కరిస్తున్నాడు. ఆయన అన్నాడు, వాడికంటే ఈ నీతిమంతుడు అన్నాడు. పొరపాటున ఎదుటివాడి భక్తిని తీర్పు తీర్చడానికి నీవెవడవి? ఎవరిని చెప్పండి? హృదయాంతరంగాలు ఎరిగింది ఎవరు? దేవుడా నీవా? ఎవరి హృదయాంతరంగాలైనా ఎరిగేది దేవుడు, తీర్పు తీర్చేది దేవుడు. ఆ పని ఆయనది. నువ్వెవడవే? ఎదుటివాడిలో తప్పులెదికి వాడు పాపి, వాడు దోషి అని ఎంచటానికి అది పాపం అన్న సంగతి తెలీదా? ఎదుటివాడిని తిరస్కరించేవాడు పాపం చేస్తున్నాడు అన్న సంగతిని గుర్తెరగాలి. ఇవన్నీ చేసేది ఎవరు? దేవుడు నమ్ముకున్నాడే. తక్కువ మన ప్రార్థన రాగానే చూడండి ఆయన ఎలా చేస్తాడు. హృదయంతరంగా లేదు, నేను రా బాబు నాకు తెలుసాడు ఏం చేస్తాడు, తీర్పు తెలుసాడు నేనని దేవుడు అంటా ఉంటే, తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపం చేయవాడని దేవుని వాక్యం అంటారు. ఎప్పుడు కూడా పొరుగువారి విషయంగా జాగ్రత్తగా ఉండాలి. తిరస్కరించడానికి మనం ఎవరం? తీర్పు తీర్చడానికి మనం ఎవరని? కొరింథీ పత్రిక 1 కొరింథీ 8:12 అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటా ఉన్నాడు కదా, ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించటం వలనను మీరు క్రీస్తుకు విరోధముగా ఏం చేస్తున్నారా? ఇవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా నువ్వు చేసేది దేవుని వాక్యం ఏమంటుంది? ఇలాగున సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని ఒప్పించటం వలనను. వారు నొప్పిస్తే ఎందులో ఉన్నావు నువ్వు? ఎప్పుడైనా వాక్యాన్ని తెలుసుకొని ఎదుటి వారి మనసును నొప్పించడానికి అది క్రీస్తుకు విరోధముగా మనం పాపం చేస్తున్నామన్న సంగతిని గుర్తెరగపోతే నీ భక్తి వ్యర్థమే అని ఉన్నాడుగా. యాకోబులో రాశారు పత్రికలు. ప్రియమైన దేవుని ద్వారా అలాగున మనం తిరస్కరించడానికి వీల్లేదో అలాగున మనం ఉండాలి. ఐక్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. 133వ కీర్తన చదవచ్చు, కానీ సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, అది ఎంతో మనోహరమని దేవుని వాక్యం అంటూ ఉంది. అందరము రక్షించబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎదుటి వారిని తిరస్కరించడానికి మనం మాట్లాడటానికి మనం ఎవరమే? ఎదుటి వారిని తిరస్కరించడానికి మనం ఎవరమే? అది పాపం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా నడిస్తే పాపంలో. అలాగనే మూడవది చూడండి, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. త్వరగా తీయాలి. నీవు సత్క్రియలు ఎత్తుకొనవా? ఏంటంట? ఎవరికి? మంచి పాపము పొంచి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీవు సత్క్రియ చేసి పాపము పొంచి ఉంటుందంట. చాలా జాగ్రత్తగా. అందుకని దేవుని వాక్యం అంటది, క్రియలు లేని విశ్వాసము మృతము, సచ్చినోడితో సమానం. నువ్వు క్రియ కలిగిన సత్క్రియల నీవు తల ఎత్తుకొనవా? క్రియలు, మంచి క్రియలు, మంచి మనం ఎప్పుడు చేయాలి, కానీ ఎప్పుడు కోరుకోకూడదు. సత్క్రియ చేసి తల ఎత్తుకునే వారంగా మనం ఉండాలి, కానీ తల దించుకునే వారంగా మనం ఉండటానికి వీలేదు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషరము. ఆమె ఏం చేసిందంట? సత్క్రియ
ధర్మ కార్యములను బహుగా ఉండెను. ఏం చేసిందంటామా? చేసింది. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా, అలాగుండాలి విశ్వాసి. మృతమైన జీవితాన్ని ఉండకూడదు. సత్క్రియలు లేకపోతే పాపం పొంచి ఉంటుందని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి విస్తరించి మాట్లాడకూడదు, రెండు పొరుగు వారిని తిరస్కరించకూడదు, మూడు సత్క్రియలు లేకుండా మనం ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకోండి. ఏది ఇందులో మనం ఉన్నామో, ఇందులో నిలిచి ఉన్నామో నిన్ను నీవు సరి చేసుకోనకుండా దేవుని పాపంలో నిలిచి ఉన్నట్లు. 4వ చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు సోదరి చెప్పుటను పాపముతో సమానము. ఏంటంట? తిరుగుబాటు చేయటం. సంఘంలో చేరినప్పుడు బాగానే ఉంటాం, అందరం కూడుకొనినప్పుడు బాగానే ఉంటాం. తిరుగుబాటు తత్వంలో ఉంటే ఏమంటుంది? పాపముతో సమానమని దేవుని వాక్యం అంటే ఇప్పుడు పనికిరాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ప్రార్థించాలే కానీ నీ ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు. మోషే అహరోనులపై దాతాను, అబీరాము, కొరహు అనేవాళ్ళు 250 మంది తిరుగుబాటు చేశారు. భూమి నెరవేర్చి వారిని మృంగివేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుల మీద తిరుగుబాటు చేయటానికి వీల్లేదు. అవసరమైతే చేతనైతే ప్రార్థించాలి కానీ ఇక్కడ అంటా ఉన్నారు వీళ్ళందరూ, నువ్వే పెద్ద నాయకుడు అనుకున్నావా? దేవుడు మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు, మేము కూడా వచ్చాం అని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. కొరహు, దాతాను, అబీరాములు 250 మందిని భూమి నెరవిడిచి వారిని మృంగివేసింది. దేవుని వాక్యం అంటా ఉంది, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటేను పాపముతో సమానమని. తిరుగుబాటు చేయటం పాపమని తెలుసుకొని నిన్ను నీవు సరిచేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు లేకపోతే నువ్వు పాపంలో నిలిచి ఉన్నావనే సంగతిని గుర్తెరుగు. చూడండి, తర్వాత యాకోబు అంటాడు 5వదిగా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పక్షపాతము లేని వారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే, పక్షపాతం ఏమండి, మనోళ్ళని ఒకలాగా ఇంకొకళ్ళని ఒకలాగా, సంఘంలో అందరం దేవుని పిల్లలము, దేవుని చేత రక్తము చేత కడగబడిన వారం, అందరం ఒకచోటే ఉంటాం. ఇక్కడ వరుసలు ఉంటాయి, అక్కడ అంతా దేవుని పిల్లలే అంతా. ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉంటారు. దేవుణ్ణి కొనియాడుతూ ఉంటాం. దేవుని వాక్యం అంటా ఉంది, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వల్ల ఏమని తీర్పు తీర్చబడతారట? అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. పక్షపాతము ఉండకూడదు. విశ్వాసులు పక్షపాతం కలిగిన వారుగా ఉండకూడదు. ఒకళ్ళనొకలాగా ఉండటానికి వీల్లేదు. సంఘములో అందరూ సమానమే, దేవుని పిల్లలమే, అందరము సహోదరులమే. దేవుని సన్నిధికి వచ్చినంత పక్షపాతాలు మనకు ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, పక్షపాతం కలిగి ఉంటే నీవు పాపంలో నిల్చున్న జ్ఞాపకం చేసుకో. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేలైనది చేయనెరుగు అలాగు చేయని వారికి పాపం కలుగును. మేలు అయినది చేయనెరుగు. ఇతరులకు ఒక పని మనం చేస్తే మేలు జరుగుతుందని తెలిసినప్పుడు ఆలోచించకుండా ఆ పని చేయాలి. అది చేయకుండా నువ్వు ఆ మేలు చేయకుండా ఆపేస్తావనుకో, ఏమవుతుందంట? అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎవరి గురించో, రక్షణ పొందిన వారిని గురించి చెప్పట్లేదు. రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఉండి ఆయన బలలో పాలు పొందే ప్రతి వ్యక్తి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. వీటిలో మనం ఉంటే
ఎందులో నిలిచి ఉన్నట్టు? పాపంలో నిలిచి. మరి పాపంలో నిలిచి ఉండి పరిశుద్ధుడైన దేవుని శరీరంలో రక్తంలో మనం పాలు పొందడానికి అర్హులమేనా? కాదుగా. అలాంటప్పుడు మనం దేవుని చట్టాన్ని, దేవుని శరీరాన్ని అపహాస్యం చేసిన వాళ్ళం అవుతాం. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండడానికి దేవుని వాక్యం అన్నప్పుడు, లేదు అదే ఇది అంటే కుదరదు. అలాగనే చూడండి, ఇంకొక వాక్యం అంటుంది, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా ఏం చేసే ఇతరుల గురించి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. వారు మారలా, వారి కుటుంబం దేవుని సన్నిధిలో లేదు, దారి తప్పు తిరుగుతూ ఉంది. నువ్వు చేయవలసింది వారు తప్పునెత్తమని కాదు, వారికి తీర్పు తీర్చమని కాదు, వారిని గురించి ప్రార్థన చేయమని దేవుని వాక్యం అంటే. అయ్యో, నేను వారి గురించి ప్రార్థన చేయనేలా నేను పాపినగుదునని దేవుని వాక్యం అంటూ ఉంది. ఏమంటా ఉంది? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన కుటుంబాలలో, మన పక్కన, మన ఇతరులు, మన స్నేహితులు, మన బంధువుల్లో ఎవరైనా మార్పు కలగని వ్యక్తులు ఉంటే వారిని గురించి ప్రార్థించాలి. వారి మార్పు కొరకు ప్రార్థన చేయాలి. ఆడి సంగతి మనకెందుకులే, వాడి సంగతి మనకెందుకులేడానికి వీల్లేదు. చూడండి, దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఎందుకు వారి గురించి మేము చేయాలండి, మేము రక్షణ పొందాం, మా కుటుంబాన్ని మేము కట్టుకుంటూ సరిపోద్దా అని అనుకోవచ్చును. తిమోతిలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, మొదటి తిమోతి చదవండి, 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదివినట్లయితే ఎందుకు ఇప్పుడు ఆ రీతిగా చేయమని చెప్పాడో అక్కడ రాసి ఉంది. సంపూర్ణ భక్తియు రాజుల కొరకును వారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి ఏమైందంట? అనుకూల. చెప్పండి హల్లెలూయా. మనం ఈ లోకంలో సుఖముగా అందరిని గురించి ప్రార్థించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే 8వదిగా చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. తీతు పత్రిక 10-11 వచనాలు. మత విభేదములు కలిగించు మనుషునికి 1-2-3 సార్లు బుద్ధి చెప్పి తర్వాత వానిని విసర్జించి మట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై ఏం చేస్తున్నాడు? మత విభేదాలు. ఒకసారి దేవుని రక్షణలో కొనసాగే వ్యక్తులు కుల వ్యవస్థ అనేది ఉండకూడదు, మతాలు అనేది డిస్కషన్ జరగకూడదు. అటువాడు పాపంలో నిలిచి ఉన్నాడనే సంగతిని గుర్తెరగాలి. చెప్పాను కానీ మీకు ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, సుబ్బారావు ఒక ఆయన పంపించాడు, ఒక పాస్టర్ గారు. ఆయన వచ్చి కూర్చొని అంటాడు, మీదే కులం అన్నాడు. ఇదే నేను క్రిస్టియన్ అని అన్నా. క్రిస్టియన్ కాదండి, క్రిస్టియన్లో 2 రకాలు ఉంటాయి కదా, 2-3 అన్నాడు. ఆయన ఏమనాలి? మీరు ఎవరు అన్నా చెప్పట్లా. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రాబోద్దు నా దగ్గరికి అన్న. ఎప్పుడు పొరపాటున ఇక్కడికి రావద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు అంటే ఆడి దృష్టిలో ఏముంది? కుల వ్యవస్థ చావలేదు ఆడికి. ఆడు ఎక్కడ ఏ మీటింగ్లో చూసి కనపడతాడు, పోకొచ్చేస్తాడు. వీళ్ళు ఏంటంటే కులం పేరు చెప్పుకొని నడుచుకొని అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. నేను మీ కులమేనమ్మా, ఏం పర్లేదు అని అంటాడు, వచ్చి మాట్లాడు. అట్లాగే వాడి దగ్గరికి రానివ్వకుండా పాపంలో నిలుచున్నాడని దేవుని వాక్యం అంటూ ఉంది. తర్వాత 9 చూడండి, 1 యోహాను 3-4, పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే లెక్క చేయకుండా ఆజ్ఞను
అనుసరించకుండా ఉంటావో ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఏమైతే నీకు చెప్పాడో, లేఖనానుసారంగా ఏమైతే నిన్ను అనుసరించమన్నాడో, ఆజ్ఞను అనుసరించకుండా ఉంటే ఏమవుతుందట? పాపం అవుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతము మరణం. అన్నీ మనకు తెలుసు, కానీ వాక్యాన్ని అనుసరించి నడవడం మాత్రం మనకు తెలియదు. చివరగా చూడండి, 10వదిగా 1 కొరింథీ పత్రిక 11:27. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్నీ ప్రాముఖ్యమే, కానీ ఈరోజు బల్లారాధనలో మనం పాల్గొంటున్నాం కాబట్టి, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం కాబట్టి 100% దేవుని రక్షణలో కొనసాగే వ్యక్తులు దీన్ని అనుసరించి నడవాలి. చూడండి, కాబట్టి 11:27, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, ఏమో అపరాధంటే పాపం చేసినట్టు లెక్క. పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అందుకని అదే వాక్యంలో అదే అధ్యాయంలో చెప్తారు కదా, కొందరు రోగులయ్యారు, బలహీనులయ్యారు, చచ్చిపోయారా బాబు అని అంటుంది వాక్యం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు చెప్పాను? ఇప్పుడు 10 విషయాలు చెప్పాను. చూడండి, మొదటగా ఏంటి? విస్తారమైన మాటల్లో దోషం ఉంది. రెండవది, పొరుగు వారిని తిరస్కరిస్తే పాపం చేసినట్టు, సత్క్రియ చేయకపోతే పాపం చేసినట్టు, తర్వాత తిరుగుబాటు చేస్తే పాపం చేసినట్టు, పక్షపాతం ఉంటే పాపం చేసినట్టు, మేలైనది చేయనెరుగు అలా చేయకపోతే పాపం చేసినట్టు. 7వది, ప్రార్థన చేయకపోతే, ఇతరుల గురించి మనం ప్రార్థించకపోతే. తర్వాత 8, మత విభేదములు, కులాలు మతాలు వీటిని కలిగించేవాడు పాపంలో నిలుస్తున్నాడు. 9, ఆజ్ఞాతిక్రమమే పాపం. అయోగ్యముగా దేవుని యొక్క ప్రభు యొక్క రొట్టెలో, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందేవాడు పాపం చేస్తున్నాడు. దేనిలో మనం ఉన్నామో మనలను మనం పరీక్షించుకొని ప్రభు బల్లలో పాలు పొందాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.